అందరికి నమస్తే అండి. సో ఎట్టకేలకు జూన్ 1 అనేది వచ్చేసింది మనకి. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా కంపెనీలు చాలా ఎగ్జిట్ పోల్స్ అనేది రివీల్ చేస్తారు. ఎందుకంటే ఇండియాలో 7th ఫేజ్ ఎలక్షన్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం 7 నుంచి ఇంకా ఎగ్జిట్ పోల్స్ అనేది కంటిన్యూ అవుతానండి. అంటే ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్తున్నాను నేను. ఎగ్జిట్ పోల్స్ అనేది ఏ కంపెనీకి ఆ కంపెనీ రిలీజ్ చేస్తూ ఉంటాయి. చాలామంది వైసీపీ అంటారు, చాలామంది టీడీపీ కూటమి అంటారు, చాలామంది ఇంకో పార్టీ అంటే వీళ్ళిద్దరే మన కూటమి వైసీపీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మేజర్గా. సో ఈ రెండే అంటారు. చాలా కొన్ని కంపెనీస్ వీళ్ళకి ఫేవర్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ వీళ్ళకి ఫేవర్ చేస్తాయి. సో న్యూట్రల్గా ఉండే కంపెనీస్ ఏం చెప్తున్నాయి అంటే ఎటువంటి పార్టీకి గురవ్వకుండా న్యూట్రల్గా వాళ్ళ సర్వే లేదో వాళ్ళు చేసి గ్రౌండ్లో ఉండి సర్వే చేస్తారు కొన్ని కంపెనీస్. నిజంగా సర్వే చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి టచ్ చేసి సర్వే చేయాలంటే మినిమం టు మినిమం 1.5 అనేది 1 నుంచి 1.5 మినిమం ఒక 1 కోటి రూపాయలన్న తక్కువలో ఒక 1 కోటి రూపాయలన్న ఖర్చు అయింది. సర్వే అనేది అంత సెన్సిటివ్ మ్యాటర్, అంత డబ్బు ఖర్చు అయ్యే మ్యాటర్ అనేది. సో ఎగ్జిట్ పోల్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఎగ్జిట్ పోల్స్ అనేది ప్రీవియస్గా చూస్తుంటే చాలా కంపెనీలు చాలా సర్వేస్ అన్ని రిలీజ్ అవుతాయి. నెలకు ఒకసారి సర్వే రిలీజ్ చేస్తారు చాలా కంపెనీస్. నెలకు ఒక సర్వే. ఇప్పుడు ఈ సర్వే నెలకు ఒకటి. మేము ఈ నెల సర్వే చేసాం, వైసీపీకి 140, ఈ నెల ఎంత సర్వే చేసాం, వైసీపీకి 100, వైసీపీ ఎలా అయినా గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది, లేకపోతే టీడీపీకి 120, 130, టీడీపీ ఎలా అయినా గవర్నమెంట్ ఫామ్ చేసి నెలకు ఒక సర్వే ఏదో ఒక కంపెనీ రిలీజ్ చేస్తున్నది. కొంతమంది టీడీపీ ఫేవర్, కొంతమంది వైసీపీ ఫేవర్. అంటే కొన్ని కంపెనీస్ ఈ పార్టీస్కి ఫిక్స్ అని కూర్చొని ఉంటాయి. అంటే ఈ పార్టీ వాళ్ళే, ఈ పార్టీ కంపెనీసే వాళ్ళు ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ సర్వే కొంత న్యూట్రల్ సర్వేస్ ఉంటాయి, న్యూట్రల్ సర్వే కంపెనీస్ ఉంటాయి. న్యూట్రల్ సర్వే కంపెనీస్ ఏం చెప్తున్నాయి, మెజారిటీ ఆఫ్ ది న్యూట్రల్ సర్వే కంపెనీస్ ఏం చెప్తున్నాయని ఇప్పుడు మీకు చెప్తాను. సో ఎగ్జిట్ పోల్స్లో చెప్తాను ఇప్పుడు మీకు. ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు జూన్ 1 నుంచి రిలీజ్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ అనేది కూటమి వైపు చెప్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ కూటమికి తక్కువలో తక్కువ 110 సీట్లైనా వచ్చిద్ది. ఇఫ్ నాట్ 110 లేకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేసి అంత మ్యాజిక్ ఫిగర్ సీట్స్ అన్నా వచ్చిద్ది అని ఈ న్యూట్రల్గా ఉండే సర్వే కంపెనీస్ చెప్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది సర్వే కంపెనీస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం. వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది సర్వే కంపెనీస్ అయ్యే చెప్తున్నాయి. ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ తీసుకున్నారు వాళ్ళు అంటే ఒక సర్వే చేయాలంటే ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు, టీడీపీ, వైసీపీ, ఓకే అంటే ఇంకోటి అలా చెయ్యరు. క్వశ్చనీర్ ఉండిద్ది, ఏజ్ గ్రూప్స్ ఉండిద్ది. అంటే ఇప్పుడు యూత్ని 18 to 30 వాళ్ళు, 18 నుంచి ఒక 30 వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారో వాళ్ళు ఎవరికి ఓటేస్తారు. అండ్ 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు, అండ్ 60 ఏజ్ గ్రూప్ వాళ్ళు, అండ్ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు, ఆటో వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, బిజినెస్ పీపుల్, రియల్ ఎస్టేట్ వాళ్ళు. సో చాలా క్వశ్చనీర్స్ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి క్వశ్చనీర్స్ వేశారు, ఎవరితో ఇంటరాక్ట్ అయ్యారు, ఎలా. ఇప్పుడు ఏంటంటే పక్కా వైసీపీ వాళ్ళతో కూడా మాట్లాడతారు, పక్కా టీడీపీ వాళ్ళతో కూడా మాట్లాడతారు. సర్వే అంటే న్యూట్రల్గా ఉండే పీపుల్స్తో అందరితో కూడా మాట్లాడతారు. సో పక్కా టీడీపీ వాళ్ళు వైసీపీకి చెప్తున్నారా, లేకపోతే పక్కా వైసీపీ వాళ్ళు టీడీపీకి చెప్తున్నారా అని కూడా పాయింట్ కూడా ఉండిద్ది వాళ్ళ దగ్గర. వాళ్ళ సర్వే అంటే మామూలుగా శాంపిల్ తీసుకున్నా, ఫలానా రాజేష్ టీడీపీ, ఫలానా శివ వైసీపీ, ఇలా ఉండదు. సర్వేస్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉండిద్ది, ఒక ప్రాసెస్ ఉండిద్ది. చాలా సున్నితమైన, చాలా సెన్సిటివ్ అయిన ప్రాసెస్ అది. చాలా డబ్బుతో ఖర్చుతో కూడిన పని అది. సో అందుకనే సర్వే కంపెనీస్ అనేది కొన్ని న్యూట్రల్గా ఉన్న సర్వే కంపెనీస్ వాళ్ళు మొత్తం ఒక లాస్ట్ 6 monthsలో ఒకటోసారో రెండోసారో చేస్తారు అంతే సర్వే అనేది. ఎందుకంటే వాళ్ళ టీం 600-500 మంది టీం వాళ్ళు గ్రౌండ్లో ఉంటారు కాబట్టి, ఎప్పటికో గ్రౌండ్లో ఉంటారు కాబట్టి అక్కడ సర్వేస్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ సర్వేస్ ఇంకా ఎలా ఉంటాయంటే డిసెంబర్ నుంచి జనవరి దాకా ఎలా సర్వే చేస్తారంటే పార్టీ వైజ్గా సర్వే చేస్తారు. ఫిబ్రవరి తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద సర్వే చేస్తారు. దాని తర్వాత మేనిఫెస్టో మీద, అక్కడ జరుగుతున్న ప్రచారం మీద, ప్రజల మైండ్ ఎలా మారబోతుంది ఏంటి అలా సర్వే చేస్తారు. సర్వే అనేది ప్రజల మైండ్ అనేది నెలకు ఒకసారిలా మారుతుంది. లాస్ట్ పాయింట్ ఎవరు దేనికి స్టక్ అయి ఉంటారో అదే పట్టుకుంటారు. అండ్ ప్రజలకు కూడా లాస్ట్ ఒక 1 month అంటే పోలింగ్ అయ్యే 1 monthకి ముందు వాళ్ళకు క్లారిటీ ఉండిద్ది.
ఎవరికి ఓట్ అయ్యాలా, ఎవరికి ఓట్ వేయకూడదు అనేది. సో వీళ్ళకి 40% ఉన్నారు, వీళ్ళకి అండ్ ఐ మీన్ వైఎస్ఆర్సీపీకి 40 ఉన్నారు, టీడీపీ కూడా 40 ఉన్నారు. ఎవరికి ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంది. కాకపోతే ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో వాళ్ళు ఎటువైపు ఓటేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ న్యూట్రల్ ఓటర్స్ని వాళ్ళ ఏ పార్టీ వాళ్ళైనా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఏ పార్టీ అయినా ఈ న్యూట్రల్గా ఉండే ఓటర్ని పట్టుకోవాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి న్యూట్రల్గా ఉండే ఓటర్స్ ఏ ఏజెస్ గ్రూప్ ఉన్నారు, ఏ వృద్ధులు ఉన్నారా, లేకపోతే యూత్ ఉన్నారా, ఎవరున్నారో ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే వాళ్ళని టార్గెట్ చేస్తారు. మేనిఫెస్టో కూడా ఒక కీలక పాత్ర పోషించబోతుంది ఈ సర్వే చేసే విధానంలో. సో ఏదైతే ఎలక్షన్ జరిగిన తర్వాత పోస్ట్ పోల్ అంటాం, ఎగ్జిట్ పోల్స్ కూడా అంటాం. సో ఎవరికి ఓటేశారు? మహిళా ఓట్లు అనేది అంటే టోటల్ ఓట్స్ అనేది 81.86% అనేది ఓట్ అనేది పోల్ అయింది ఆంధ్ర రాష్ట్రంలో 2024లో. అందులో మహిళా ఓటర్స్ అనేది ఎక్కువ శాతం ఓట్ అనేది పోల్ అయింది మహిళా ఓటర్స్కి. సో యాక్చువల్గా మహిళలు ఎవరికి ఓటేశారు? అది పెద్ద క్వశ్చన్ మార్క్. నేను చెప్తా ఇప్పుడు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేము అమ్మఒడి ఇచ్చాం, మేము చేయూత ఇచ్చాం, మేము ఇంకోటి ఇచ్చాం, అందుకనే మహిళలు మాకు ఓటేస్తారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ కూటమి ఏంటంటే లేదు, మహిళలు మాకు ఓటేస్తారని వాళ్ళు అంటున్నారు. బట్ యాక్చువల్గా మనం రియాలిటీ మాట్లాడుకుందాం. మహిళల ఓట్లకి వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండరా? వాళ్ళ హస్బెండ్ కార్మికులు ఉండరా? వాళ్ళ పిల్లలకి చదువుకుంటున్నారు, బాగానే ఉంది. ఆయన 2014 నుంచి 19 దాకా టీడీపీ ప్రభుత్వం కూడా అదే స్కాలర్షిప్ కానీ అదే ఇచ్చిందిగా. వీళ్ళు జస్ట్ పేరు మార్చారు అంతే. చదువుకున్న పిల్లలకి జాబ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది కూడా ఒక పాయింటే కదా. జాబ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు ఇసుక అనేది మొన్నటిదాకా ఆపేశారు. అప్పుడు ఇసుక రేటు బీభత్సంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక మేస్త్రికి కానీ, ఒక కూలోళ్ళకి కానీ ఇప్పుడు ఒక పని దొరకాలంటే ఇసుకుంటేనాగా ఏదైనా కన్స్ట్రక్షన్ దగ్గర పని దొరికేది. ఇసుక ఒక్కటి ఆపేస్తే చాలా పనులు ఆగిపోతాయి తెలుసా. మేస్త్రి నుంచి, అక్కడ పనిచేసే కూలీ వ్యక్తి నుంచి, రాడ్ బిల్డింగ్ నుంచి. సో అందరికీ ఇసుక అనేది ఫ్రీగా పెడితేనే కదా, ఐ మీన్ ఫ్రీగానే ఎంతో కొంత రీజనబుల్గా పెడితేనే కదా వాళ్ళకి అనేది పని అనేది కల్పించేది. ఇసుక ఆపితే ఎలాగా? ఇంకొకటి స్టూడెంట్స్, యూత్ని ఏదైతే మొన్నటిదాకా 2014 నుంచి 19 దాకా ఏదైతే గవర్నమెంట్ ఉందో టీడీపీ గవర్నమెంట్, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉండేది. స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్కి ఇటేపు కాలేజ్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది, మధ్యలో ఎవరు ఉండేవారు కాదు. ఇప్పుడు 2019 నుంచి 2024 ఇప్పటి వరకు గవర్నమెంట్ స్టూడెంట్ కాంటాక్ట్ ఉంది, మధ్యలో కాలేజ్ అనేది తీసేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? గవర్నమెంట్ అనేది డబ్బులు వేయడం, ఆ జగనన్న విద్యా దీవెన అది కూడా డబ్బులు వేయడం, అటు ఇటు లేట్ అవ్వడం వల్ల ఎగ్జామ్స్ టైం వస్తుంది. అదే టైంకి హాల్ టికెట్ ఇవ్వట్ల స్టూడెంట్స్కి, కాలేజ్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వట్ల. ఎందుకంటే జగనన్న విద్యా దీవెన అనేది లేట్గా పడుతుంది. అయితే ఈ టైప్ చూసుకుంటే 2014 నుంచి 19 దాకా చూసుకుంటే గవర్నమెంట్ అనేది ఒక నెల కానీ 6 నెలలు కానీ అటు ఇటు అయినా కానీ వీళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి ఇచ్చే హాల్ టికెట్స్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ స్టూడెంట్ సఫర్ అయ్యేవాడు కాదు కదా. ఇంకోటి మద్యం సేవించేవాళ్ళు. మద్యం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే నిజం మాట్లాడుకోవాలంటే మంచి క్వాలిటీ మద్యం ఇక్కడ బోర్డర్ నుంచి, తెలంగాణ బోర్డర్ అయినా కానీ, అటు మన దగ్గర నెల్లూరు దగ్గర చెన్నై బోర్డర్ కానీ, ఇంకోటి కానీ బోర్డర్ దగ్గర నుంచి నాణ్యమైన క్వాలిటీ మద్యం తీసుకొస్తున్నారు. అదే మన ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి మద్యం ఉంది? నాసిరకం మద్యం ఉంది. 60 రూపాయల క్వార్టర్ని 200కి అమ్ముతున్నారు. ఓకే, బాగానే ఉంది. 200 కానీ 300 కూడా అమ్మండి, దాన్ని తప్పు పట్టట్లా. క్వాలిటీ మద్యం ఇవ్వండి, క్వాలిటీ పెంచండి. అందులో క్వాలిటీ మద్యం ఇప్పుడు ఆంధ్రాకి ఉన్న కంపెనీస్ కానీ, అంటే ఆల్కహాల్ కంపెనీస్ కానీ, తెలంగాణలో ఉన్న ఆల్కహాల్ కంపెనీస్ కానీ ఎంత వేరియేషన్ ఉంది? 2014 నుంచి 19 దాకా ఏ కంపెనీస్ ఉన్నాయి ఆల్కహాల్ కంపెనీస్ వైన్స్లో? ఇప్పుడు ఏ కంపెనీస్ ఉన్నాయి? మందు బాబుల మైండ్ కూడా మారింది కదా. వాళ్ళు పొద్దుననగా కష్టపడి వస్తారు, ఏదో ఎనర్జీ బూస్ట్ చేసుకోవడానికి కానీ, వాళ్ళకున్న అలవాట్ల పరంగా కానీ, ఇంకోటి కానీ వాళ్ళు మద్యం అనేది కొంచెం కన్జ్యూమ్ చేస్తారు. అది 200 పెట్టి 300 పెట్టినా కానీ క్వాలిటీ మద్యం ఇస్తున్నారు, ఇవ్వట్లా. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం.
ఇంకొకటి ఏంటంటే రౌడీ రాజ్యం. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎవరన్నా ఎదిరిస్తే, ఎవరన్నా బహిరంగ ఏమైనా ఒక మాట అన్నా కానీ తీసుకెళ్ళి లోపలేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. మనం చాలా చూసాము. సో ఇది కూడా ఒక ఫ్యాక్టరే. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీడీపీ ఆఫీస్ని వాళ్ళ మనుషులు వచ్చి ధ్వంసం చేస్తే, గొడవ చేస్తే టీడీపీ ఆఫీస్ లోపలికి వచ్చి చీర్లు పగలగొట్టడం, సిస్టమ్లు పగలగొట్టడం అలాంటి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో ఏం చెప్పారు విన్నాగా మనం? నా కార్యకర్తలు ఏదో నన్ను ఒక మాట అండి వాళ్ళ ధ్వంసం చేశారు, అయితే ఏంటి అన్నట్టుగా మాట్లాడారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడకూడదు. వాళ్ళ కార్యకర్తలైనా ఇంకొకరైనా ముందు వాళ్ళని ఎవరైతే అలా ధ్వంసం చేశారో మంది ఆ పార్టీ కదా, మేము అలా ధ్వంసం చేయడం తప్పు అని వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సింది పోయి అలా మాట్లాడడం అనేది తప్పు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా పర్సనల్గా తిట్టడం. ఇంకొకటి అది కూడా చాలా ఒక స్టూడెంట్స్ దగ్గర అమ్మఒడి అక్కడ రిలీజ్ డబ్బులు బటన్ నొక్కే సమయంలో స్టూడెంట్స్ ముందు కూడా మూడు పిల్లలని మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఏదంటా మీకు ఏదైనా గొడవలు ఉంటే ఏదన్నా ఫేస్ టు ఫేస్ రాజకీయంగా కొట్లాడండే కానీ ఇలా చేయడం అనేది తప్పు. ఇంకొకటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. షర్మిల గారు పదే ఒకే ఒక మాట అంటున్నారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు కారణమైన వైఎస్ అవినాష్ రెడ్డి గారు అని షర్మిల గారే అంటున్నారు. అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు, కాపాడుతున్నారు అని షర్మిల గారు బహిరంగంగానే అన్నారు. సో హత్య కేసులో ఎవరు ఉన్నారో అసలు ఏంటి అనేది అది చట్టం సిబిఐ చూసుకుంటుంది, అది సెకండరీ. కాకపోతే ఇక్కడ ఇది కూడా మ్యాటర్ అయింది మనకి. షర్మిల గారి ఫ్యాక్టర్ కూడా బాగా పనిచేసింది. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారి అరెస్ట్. సో చంద్రబాబు గారు అక్రమ అరెస్ట్ కానివ్వండి, ఇంకోటి అరెస్ట్ కానివ్వండి, అది 52 రోజులు అరెస్ట్ చేసి పెట్టారే, అప్పటిదాకా బాగానే ఉంది, ఓకే, అటు ఇటుకున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మేము ఇద్దరం కలిసి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం అనగానే హఠాత్తుగా పెరిగిపోయింది గ్రాఫ్ అనేది, కూటమి గ్రాఫ్ అనేది పెరిగిపోయింది ఒకేసారి. సో అక్కడ నుంచి రాజమండ్రి జైలు నుంచి రావడానికి జస్ట్ ఒక 2 hours టైం తీసుకున్నప్పటికీ 14 hours టైం తీసుకున్నా. ఎందుకంటే అక్కడ ప్రజానికాన్ని చూసారుగా ఎంతమంది వచ్చారు, అక్కడికి ఎంతమంది వచ్చారు చూసారా? అప్పుడే మనం అజ్యూమ్ చేసుకోవాల్సింది అక్కడ నెక్స్ట్ ఎప్పుడు ఏదైతే 2024లో చంద్రబాబు గారే సీఎం అని అప్పుడే మనం ఫిక్స్ అవ్వాల్సిన టైం వచ్చింది అప్పుడే. అండ్ ఇప్పుడు కూడా ఇంకా చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా చాలా కీలకంగా పనిచేసింది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచో చెడో అది సెకండరీ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయించుకోవడం అనేది పెద్ద తప్పు జరిగింది. ఆయన భూమి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వలేదు కదా, ఆయన భూమి కొని ఇవ్వలేదు కదా, ఈయన ఫోటో ఎందుకు? అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా ఏదైతే టీడీపీ వాళ్ళు పోర్ట్రేట్ చేశారో చాలా బలంగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. వైసీపీ వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకోవడానికి అంత టైం కూడా లేకపోలేదు, అప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి కూడా టైం లేదు. అందుకనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగా కీలకంగా పోషించింది. అది కూడా లూజ్ అవ్వడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజనే. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కారణాలు అనేది. సో ఎట్టకేలకు June 1 వచ్చేసింది, ఎగ్జిట్ పోల్స్ వచ్చేసింది. మనకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే కొన్ని సర్వేస్ వచ్చినాయో, మేము కొన్ని సర్వేస్ చేసామో, సో మాకంటూ ఒక క్లారిటీ వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు గారే అని మేము నమ్ముతున్నాము. అండ్ June 4 దాకా వెయిట్ చేద్దాం. ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో అదే 100 to 99.99% రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని నేను నమ్ముతున్నాను. సో నేను ఒకసారి June 4 దాకా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.